ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి నీ పాలిట రాక్షసుల్లా ఈ ముగ్గురు స్త్రీలు తయారయ్యారమ్మా. అలా ఎందుకు తయారయ్యారు, ఎవరు వాళ్ళు, ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా నీ బాబా చెప్పే సందేశాన్ని నువ్వు ఖచ్చితంగా విని తీరాల్సిందే. ఇప్పటికే వీరి వల్ల నువ్వు చాలా చాలా ఏడుస్తూ ఉన్నావు, ఇంకా కూడా నిన్ను ముంచాలనే చూస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ఇది నువ్వు వింటే వారి పేర్లతో సహా నేను చెప్తానమ్మా, జాగ్రత్తగా విను అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారో తెలుసుకునే ముందుగా మన ఛానల్ని కనుక ఎవరైనా సరే కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి ఈ యొక్క సందేశం అనేది నువ్వు తెలుసుకున్న వెంటనే కూడా నీ పాలిట రాక్షసుల్లా మారిన ఈ ముగ్గురు స్త్రీలు ఎవరు అనేది నువ్వు వెంటనే తెలుసుకుని తీరాలి. నువ్వు వీరి వల్ల ఎంతో నరకాన్ని అనుభవిస్తూ ఉన్నావమ్మా, ఎంతో టార్చర్ అనేది కూడా నిన్ను వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి పైకి ఏమో మాటలు అనుకోకుండా ఇండైరెక్ట్గా నిన్ను మనసులో బాధపడే విధంగా వాళ్ళ మనసులో నీ మీద అసూయను, ఈర్ష్యను, ద్వేషాన్ని పెంచుకుంటూ నిన్ను చూడలేక బయట అంటే నీ గురించి చెడుగా నలుగురు మాట్లాడుకునే విధంగా, చులకనగా మాట్లాడుకునే విధంగా, వాళ్ళు నలుగురిలో నీ నుంచి నువ్వు నవ్వుల పాలయ్యే విధంగా, నిన్ను వాళ్ళ ముందు నవ్వుల పాలు చేసే విధంగా ప్రయత్నాలు అనేది మొదలుపెట్టారు. మీ బంధువులలో నిన్ను విలువ లేకుండా చేసి అవమానానికి గురి చేస్తూ ఉన్నారు. ఇటువంటివన్నీ కూడా గతంలో నీ విషయంలో చాలానే జరిగాయి. అంతేకాకుండా నువ్వు నావారు అని చెప్పి నమ్మి ప్రతి చిన్న విషయాన్ని, పెద్ద విషయాన్ని వారితో పంచుకొని నువ్వు వాళ్ళ కళ్ళ పడటం కూడా వాళ్ళకి ఇష్టం లేదమ్మా. వారు నిన్ను ఏ విధంగా సరే నమ్మించి మోసం చేయాలని చెప్పి పెద్ద పథకాన్నే వాళ్ళు పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని ఆధారంగా పెట్టుకొని ఎన్నో రకాలైన పనులు నీ చేత చేయించుకొని నీతో అవసరం అనేది తీరిపోయిన తర్వాత నీ నోటితో మంచిగా మాట్లాడుతూనే నొసలతో ఎక్కిరిస్తూ ఉన్నారు. ఈ రాక్షసులు ఎందుకు ఈ విధంగా నీకు చేస్తున్నారు అంటే గనక, ఈ భూమి మీద ప్రతి ప్రాణి కూడా ఎంతో కొంత భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటేనే కదా ఒక మానవుని జన్మ అనేది ఎత్తుతారు. ఆ మానవుని జన్మ ఎత్తిన తర్వాత నేను ఎందుకు పుట్టాను అని చెప్పి తెలుసుకొని మంచితనంగా బ్రతికేవారు ఎప్పుడూ కూడా ఆ ఈశ్వరుని అనుగ్రహంతో సంతోషంగానే ఉంటారు. ఎప్పుడైనా కానీ
ఒకరిని చూడలేక ఒకరి మీద ఈర్ష్య, అసూయ, ద్వేషం పెంచుకొని ఎలాగైనా సరే వారిని కష్టపెట్టాలి, నాశనం చేయాలి అనే బుద్ధి మనసులో పెట్టుకొని అదే ఆలోచనలతో బ్రతుకుతూ ఉన్నారు చూడు. అటువంటి వారిని రాక్షసులతోనే పోలుస్తారమ్మా. గత జన్మలో ఎన్నో పాపాలు చేశారు కాబట్టే ఈ జన్మలో మానవ పోలికలతో పుట్టినటువంటి రాక్షసుల్లా జన్మించారు. వారి యొక్క ఈ రాక్షసుల జన్మ ఎత్తినందుకు సంతోషంగా బ్రతుకుతున్నారు, ఆనందంగా కూడా ఉంటున్నారు. కానీ నువ్వు అనుకోవచ్చు, బాబా వాళ్ళే సంతోషంగా ఉంటున్నారు కదా, మరి నేను మంచితనంగా ఉండటం వల్ల నాకు ఒరిగిందేంటి? అందరినీ గుడ్డిగా నమ్మి ప్రతి ఒక్కరూ కూడా నన్ను మంచిగా చెప్పుకోవాలి అని చెప్పి అందరికీ కూడా చేసిందల్లా కపటం లేకుండా నా వాళ్ళు అని చెప్పి అనుకున్న పనిని ఈరోజే నేను చేస్తూ ఉన్నాను. కానీ నాకు ఏ రోజు కూడా మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నాను. వాళ్ళు మాత్రం చుట్టుపక్కల వాళ్ళు 10 మందితో ఆ మాటలు చెప్పుకుంటూ ఆ రోజు మొత్తం కూడా సంతోషంగా గడుపుతున్నారు. ఒక రోజు గడవాలి అంటే నాకు కొన్ని వేల ఆలోచనలతోటి నా మనసంతా కూడా మొద్దుబారిపోతుంది, మైండ్ కానీ. వారు మాత్రం చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటున్నారు అని చెప్పి నన్ను నువ్వు ప్రశ్నించవచ్చు బిడ్డ. ఏది ఏమైనా కూడా నేను నీకు ఎప్పుడో చెప్పాను కదా, సంతోషమైన, ఆనందమైన, దుఃఖమైన ఏది నువ్వు పొందాలి అనుకున్నా కూడా అది ఎక్కడి నుంచో నీ దగ్గరికి రాదు, నీ చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా. అది రోజంతా కూడా ఎలా గడవాలో కూడా తెలియని ఇబ్బంది పడుతూ ఉన్నావు. కొన్ని వేల ఆలోచనలతో కృంగిపోతున్నావు. ఆ వేళ ఆలోచనలు నీ మనసులోకి వస్తున్నాయి అంటే వాటిని నువ్వు అనుమతి ఇచ్చినట్టే కదా. వాటి గురించి నువ్వు ఆలోచించకుండా వేరే పని మీద నువ్వు ధ్యాస పెట్టావంటే నీ ఆలోచనలన్నీ కూడా నీ మనసులోకి రావటానికి కూడా ఇష్టపడవు. అంతేకాదు, ప్రతిరోజు కూడా ఎంతో విలువైనదమ్మా. ఆ సమయం దాటిపోయింది అంటే నీకోసం తిరిగి మళ్ళీ అటువంటి రోజు అనేది రాదు. నువ్వు నీ లాభాల కోసం, నీ సంతోషాల కోసం, ఆనందాల కోసం ఉపయోగించాలి. ఇంకేమన్నా అంటే నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎక్కడి నుంచి వస్తుంది ఈ సంతోషాలు అని చెప్పి నువ్వు నా ప్రశ్నించవచ్చు. తల్లి, సంతోషంగా గడపాలి అంటే చుట్టూ 10 మంది ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు అనుకున్నట్లు వారి చుట్టూ 10 మంది ఉండొచ్చు, కానీ వారికేమో చాటుగా ఎవరి ఇళ్లల్లో వాళ్ళు వెళ్ళినప్పుడు వారిలో వారే చూడలేని తనాన్ని పొందుతున్నారు. వారిలో వారే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. వారిలో వారే ఈర్ష్యలను, అసూయలను పెంచుకుంటూ ఉంటారు. కాబట్టే అటువంటి ఈర్ష్యతో కూడినటువంటి స్నేహాలనేవి నీకు దొరకనందుకు సంతోషపడు. మొదటిగా అర్థమైంది కదా. ఇక సంతోషంగా ఉండే పనులు చేసుకుంటూ చక్కగా నీకు నచ్చిన పాటలు వింటూ రోజు మొత్తం కూడా ఇంట్లో పనులు చేసుకుంటూ ప్రశాంతంగా మనసును ఉంచుకుంటూ కాసేపు ధ్యానం చేసుకుంటూ కాసేపు ఇష్ట దైవాన్ని ఆరాధించుకుంటూ నీకు ఇష్టమైన వారితో, నిన్ను ప్రేమించే వారితో సమయాన్ని గడుపుతూ రోజంతా కూడా సంతోషంగా ఆనందంగా ఆస్వాదించే హక్కు నీకుంది కదా. దాన్ని చేజేతులారా నువ్వు కూడా పాడు చేసుకుంటున్నావు. అంటే నిజంగా నీకంటే తెలివి తక్కువ వారు మరొకరుండరు అనే నేను చెప్తున్నాను బిడ్డ. నీ పాలిట రాక్షసుల్లా మారినటువంటి ఈ స్త్రీలు నీ యొక్క రక్త సంబంధీకులైతే కాదు, నీ బంధువులలో ఒకరు. మరి ఇంతకీ ఆ స్త్రీలు ఎవరు అంటే గనక నీ అత్తింటి వైపు వారు. ఆ స్త్రీలు కూడా నీకు బాగా దగ్గరైన వారు. ఇద్దరైతే మరొక స్త్రీ బయట నుంచి వచ్చిన స్త్రీ అయితే కావద్దు. ఈ బయట నుంచి వచ్చిన స్త్రీతోటి ఈ ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు స్త్రీలు కలిసి ముగ్గురిగా మారి ముచ్చటగా కూర్చొని నిన్ను ఎలా ముంచాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. అంతేకాకుండా నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీ పిల్లలు ఏం చేస్తున్నారు, నువ్వేం తింటున్నావు, ఏ చీర కట్టుకుంటున్నావు, ఎలా ప్రతీదీ కూడా వాళ్ళు ఆరా తీస్తూనే ఉన్నారు. నీ గురించి ప్రతి అణువణువు వాళ్ళు వీక్షిస్తూ ఉన్నారు. నీ సంపాదన ఎంత, అది నీకు ఎంత బంగారం ఉంది, నీ వెనక ఆస్తి ఎంత ఉంది అని చెప్పి రూపాయి రూపాయి లెక్క వేసి తెలుసుకుంటూనే ఉన్నారు. బహుశా ఎందుకంటే అందులో వారే మొదటగా ఈ వివరాలన్నీ కూడా సేకరించారు. ఎప్పుడైనా కానీ ఒక రాయి అనేది వెయ్యంగానే వెయ్యిగా ఏదో ఒక రాయి తగులుతుంది కదా. ఒక 10 రాళ్ళు వేసినప్పుడు 10 రాళ్ళలో ఒక రాయి అయినా అనుకున్న దానికి గురిపెట్టి మనం వదిలితే ఆ 10లో 9 కింద పడిపోవచ్చు, కానీ ఒక రాయి అనేది తగులుతుంది. అలాగే వారు కూడా నీ మీద ఏడుస్తున్నారు, నీ మీద ఈర్ష్యను చూపిస్తున్నారు, నీ మీద అసూయను చూపిస్తున్నారు.
కనీసం వారు 100 సార్లు నీ పేరు తలుచుకుంటున్నారు. 100 సార్లలో 99 సార్లు అవి నీ దగ్గరికి చేరకపోయినా కానీ ఒక్కసారైనా వాళ్ళ ఏడుపు అనేది నీ దగ్గరకు వచ్చే అవకాశం ఉందమ్మా. దానివల్లే నువ్వు ఇప్పుడు ఇన్ని సమస్యలను అనుభవిస్తున్నావు. గతంలో ఎంతో ఆరోగ్యంగా ఉండే నువ్వు, ఎంతో ఆనందంగా ఉండే నువ్వు, ఎంతో మనశ్శాంతిగా జీవించే నువ్వు ఈ రోజున ఏ సంతోషాలు లేకుండా కడుపులో నుంచి ఏదైనా కానీ ఆనందం రావాలి అన్నా, సంతోషం రావాలి అన్నా, పెదవుల మీద చిరునవ్వు రావాలి అన్నా అది పైకి తెచ్చుకున్నది ఒక రకంగా ఉంటే కడుపులో నుంచి తన్నుకొచ్చేది మరొక రకంగా ఉంటుంది. అలా పైనే ఆనందాలు పొందుతున్నావే తప్ప మనస్ఫూర్తిగా సంతోషాన్ని నవ్వి నువ్వు ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో అని చెప్పుకోవచ్చు. దీనికి కారణం కూడా వారి ఏడుపులే బిడ్డ. వారి యొక్క ఈర్ష్య దృష్టి, అసూయ అనేది నీ మీద పడటం వల్లే ఎంతో ఆరోగ్యంగా ఉండే నువ్వు కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఈ రోజున నువ్వు ఏదో ఒక రకంగా మందులు మింగుతూ, అంతేకాకుండా సరిగ్గా నిద్ర లేకుండా గొడవలు పడటం, ఇంట్లో చిన్న చిన్న తగాదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇలా ఎప్పుడైనా కానీ పక్కవారి యొక్క ఏడుపు అనేది ఏదో ఒక రూపంలో నిన్ను తాకుతూనే ఉంది. కనీసం 100 సార్లు అయ్యారు ఏడుపులో ఒక్కసారైనా ఏడుపు వచ్చి నిన్ను తాకే ప్రమాదం ఉంది. అందువల్లే ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ అనారోగ్యాలు ఇవన్నీ కూడా ఆ ముగ్గురు స్త్రీల వల్లే నీకు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే నీ మనసులో ఒక ఆలోచన వచ్చేసింది కదా, ఆ ముగ్గురు స్త్రీలు ఎవరు అని చెప్పి. నువ్వు చేయవలసింది ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా విను. ఏడ్చే వారిని, వారి మనసులో ఉన్న ఆ దృష్టి, వారి యొక్క అభిప్రాయాలను, వారిలో మార్పుని మనం ఏది కూడా చేయలేం, మార్చలేం కూడా. కొన్ని రకాలుగా వారితో ప్రవర్తించడం వల్ల వారి యొక్క ఏడుపుల నుంచి నువ్వు దూరం అవ్వచ్చు. అంతేకాదు కొన్ని రకాలైన పనులు నువ్వు చేయడం వల్ల వారి యొక్క ఏడుపులు నీకు తగలకుండా నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు. ఇంతకీ ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా కానీ ఒక శత్రువు అనేది నీ ముందుకొచ్చి నవ్వుతూ మాట్లాడుతూ వారి యొక్క అవసరాలను తీర్చుకుంటుంది అంటే దాని అర్థం నీ యొక్క అమాయకత్వం. అంతేకాదు ఎవరు ఏం చేస్తున్నా కూడా అన్నీ తెలిసి కూడా నువ్వు మెదలకుండా ఉంటున్నావంటే అది నీ యొక్క చేత కానీ తనమే. కానీ అలా అమాయకురాల్లాగా, నీకు ఏది అమాయకుల్లాగా, చేతగాని వారిలాగా బ్రతకడం నీకు ఇష్టమేనా? లేదు కదా. నువ్వు వారితో ఎలా అయితే వారు ఎలా ఉంటున్నారో వారితో కూడా నువ్వు అలాగే ఉండటం ధర్మమా? అది ఒక్కసారి ఆలోచించుకో. ఆ నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. నీ తెలివితేటల్ని నువ్వు ఏ విధంగా ప్రదర్శిస్తావో అక్కడ నీకు ఒక టార్గెట్ లాంటిది. ఇక ఆ తర్వాత ఏంటి అంటే, ఎప్పుడూ కూడా నువ్వు వారికి అందుబాటులో ఉండద్దు. వారి ఇళ్లకు వెళ్ళి కూర్చోవడం కానీ, వారితో మాట్లాడాలని చెప్పి ఆశతో ఎదురు చూడడం కానీ, ఎలాగైనా కానీ వారితో టైం స్పెండ్ చేయొద్దు. ఇదొక్కటే నేను చెప్తున్నాను. ఇక నువ్వు వాళ్ళ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయటం ఇటువంటివి కూడా చేయొద్దు. ఎందుకంటే దానివల్ల ఇంకాస్త నీ మీద అలుసు అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైనా కానీ ఒక మనిషికి మన మీద విలువ, గౌరవం పెరగాలి అంటే వీలైనంత అందుబాటులో వారికి మనం ఉండకూడదు. సాధ్యమైనంత దూరంగా వారికి ఉండే ప్రయత్నం చేయాలి. అర్థమైంది కదా. ఇక మనం చేయాల్సింది, ఇక వారితో ఎప్పుడు కూడా నీవు ఏదైతే మంచి అని చెప్పి అనుకుంటావో అది వారితో పంచుకోవటానికి ఇష్టపడకు. ఎందుకంటే వారు నీ నుంచి, నీ తెలివితేటలో నేర్చుకొని, నీ నుంచి చాలా చాలా పనులు తెలుసుకొని ఎలాగైనా సరే నిన్ను కాపీ కొట్టి నీలాగే బ్రతకాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఎన్నో వాళ్ళకు తెలియని పనులు నేర్చుకుంటున్నారు నీ నుంచి. కానీ నువ్వు అది గ్రహించావు కాబట్టి నువ్వు చేసేవి నువ్వు సీక్రెట్గా చేసుకో. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి ముందు బట్టబయలు అనేది ఎప్పుడూ చేయొద్దు. ఇక వారు నీతో ఏ విధంగా అయితే సున్నితంగా మాట్లాడతారో నువ్వు కూడా అదే విధంగా వారితో సున్నితంగానే మాట్లాడు. వారు నీతో హార్ష్గా మాట్లాడితే నువ్వు కూడా అదే విధంగా హార్ష్గా మాట్లాడు. నువ్వు వాడుకోవాలని చెప్పి ప్రయత్నించినప్పుడు ఇప్పుడు వారికి నువ్వు ఎటువంటి అవకాశం అనేది ఇవ్వకుండా జాగ్రత్తగా నీ చేతిలో రూపాయి అనేది జారకుండా, నీ శరీరానికి కష్టం కలగకుండా ఎలా కాపాడుకోవాలో ఆ ప్రయత్నం చేసి, దీని తర్వాత నువ్వు చేయవలసింది, నీ వాళ్ళైన వారు ఎప్పుడూ కూడా నీతోనే ఉంటారమ్మా. పరాయి వాళ్ళు ఎప్పుడూ నీతో ఉండరు. అదొక్కటే తెలుసుకో. ఎవరైతే శత్రువులు ఉంటారో వారు ఎప్పుడూ కూడా నీకు మిత్రులు కారు. కాబట్టి అటువంటి వారితో నువ్వు ఎక్కువగా కలవద్దు. ఇదే నేను చెప్పబోయే నీకు
వినిపించబోయేటువంటి ఈ బాబా సందేశం, నీ ఆలోచనలు నీ మనసులోకి ఎప్పుడు చెడుగా రానివ్వకు, మంచి ఆలోచించు, అంతా మంచిగా జరుగుతుంది. మంచిగా ఉండు. నీ మైండ్ కూడా, నీ మెదడు అనేది చాలా మంచిగా మంచి ఆలోచనలు అనేది చేస్తుంది. కాబట్టి బాబా మీద పూర్తి నమ్మకంతో ఉండు, నీకు అన్నీ కూడా మంచిగా జరుగుతాయి. విశ్వాసంతో ఉండు, నీకు అన్నీ మంచి ఆలోచనలు వస్తాయి. అదే నేను చెప్తున్న ఈ మాట. బాబా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.